జీకే మనం మాదిరి ప్రశ్నలు చూద్దాం. మాదిరి ప్రశ్నలు ఫస్ట్ వన్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ శక్తి పరివర్తన సూచి 2025 సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఈ సూచీలో భారత్ 71వ స్థానంలో నిలిచింది, స్కోర్ 53.3. ఈ సూచీలో తొలి స్థానం స్వీడన్ది. ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాలు 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచాయి. 2024 ఈ సూచీలో భారత్ 63వ స్థానము. ఇప్పుడు 2024 63వ స్థానం, ఇప్పుడు 71వ స్థానం, తొలి స్థానం స్వీడన్ది. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్, ఏబిసిడి. రెండవది, ఏ దేశంలో భారత హై కమిషనర్గా దినేష్ కే పట్నాయక్ నియమితులయ్యారు? దినేష్ కే పట్నాయక్ గారు కెనడా దేశంలో నియమితులయ్యారు. ప్యారిస్ డైమండ్ లీగ్ 2025లో నీరజ్ చోప్రా జావెలిన్ను ఎన్ని మీటర్లు విసిరి విజేతగా నిలిచారు? 88.16 మీటర్లు నిలిచి విజేతగా నిలిచారు. 4, మోదీస్ లీగల్ రిఫార్మ్స్, మోదీస్ నీతిశాస్త్ర పుస్తక రచయిత ఎవరు? అదిష్ సి అగర్వాలా. ఇటీవల ప్రధాని మోదీ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 పౌర పురస్కారం ఏ దేశం ఇచ్చింది? ఏ దేశం ఇచ్చిందంటే సైప్రస్ దేశం. ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ప్రపంచ రాయబారిగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ఎవరు నియమితులయ్యారు? క్రిస్టియానో రొనాల్డో. బ్రిక్స్లో 10వ భాగస్వామ్య దేశం ఏది? 10వ భాగస్వామ్య దేశం వియత్నాం. 9వ భాగస్వామ్య దేశం నైజీరియా. మెమోయిర్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ పుస్తక రచయిత ఎవరు అంటే జసిండా ఆర్డెన్. జసిండా ఆర్డెన్ 2017 నుంచి 2023 న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అతి చిన్న వయసులో 37 సంవత్సరాలకి ఆమె ప్రధాని అయ్యారు. థ్యాంక్ యూ.